ఆత్మజ్యోతిని వెలిగించే దివ్యశక్తి గురుస్వరూపం. దేవతలు ప్రత్యక్ష జ్ఞానశక్తిని అనుగ్రహించలేరు, కానీ గురువులు ఆ జ్ఞానదీప్తిని అనుగ్రహిస్తారు. గురు శిష్యుల సంబంధం పరమాత్మ ఆత్మ బంధం లాంటిది. హృదయానుగత బాంధవ్యానికి గురు శిష్యులు ప్రతీక. అలాంటి గురు పరంపరకు చెందిన యోగ సాధకుడు హన్స్జీ మహారాజ్. ఆయన స్థాపించిన గురు సన్నిధానం ప్రేమ్నగర్ ఆశ్రమం. పవిత్ర గంగానదీ తీరంలో హరిద్వార్లో హిమాలయాలకు చేరువలో ఉన్న శాంతిధామం ప్రేమ్నగర్ ఆశ్రమం. సిటీ ఆఫ్ లవ్గా వ్యవహరించే ఈ ఆధ్యాత్మిక సన్నిధి ధ్యానం, యోగా సాధనలకు పెన్నిది. 1943 సంవత్సరంలో యోగిరాజ్ పరమసంత్ శ్రీ హన్స్జీ మహారాజ్ ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. వారి తదనంతరం జగజ్జనని శ్రీ మాతాజీ వారి కుమారుడు సత్పాల్జీ మహారాజ్ ఈ ఆశ్రమాన్ని సమగ్రంగా విస్తరింపచేశారు. హరిద్వార్లోని జ్వాలాపూర్ రోడ్లో ఉన్న ఈ ఆశ్రమం హరికి పౌరి, మానసాదేవి మందిరాలకు చేరువగా ఉంటుంది. ప్రకృతి సహజ సౌందర్యం, నదీ తీరం, గంగానది పవిత్రత, ప్రశాంతమైన వాతావరణంలో ప్రేమ్నగర్ ఆశ్రమం ఎంతో ఆకట్టుకుంటుంది. గంగా తీరంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్న అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రాల్లో ప్రేమ్నగర్ ఆశ్రమం ఒకటి. సంవత్సరంలో హన్స్జీ మహారాజ్ దివ్య స్వప్న దర్శన ఫలితంగా ఈ ఆశ్రమం ఆకృతి దాల్చిందంటారు. ఈ ఆశ్రమం ఉన్న ప్రాంతం ఒకప్పుడు అరణ్య ప్రాంతం. 1943 సంవత్సరంలో ఈ ఆశ్రమ ప్రదేశాన్ని హన్స్జీ గుర్తించి అక్కడ పునాదిరాయి వేశారు. ముందుగా అక్కడ చిన్న కుటీరాన్ని నిర్మించారు. సత్సంగ్ మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఆయన జ్ఞాన ప్రచారాన్ని ప్రారంభించారు. 1950వ సంవత్సరంలో గోవర్ధన్ హాల్ పేరిట చిన్న సమావేశ మందిరాన్ని, గంగా ఘాట్ని నిర్మించారు. 1960లో దివ్యజ్ఞాన్ మండల్ పేరిట సంస్థను స్థాపించారు. ఈ దివ్యజ్ఞాన్ మండల్ ఆ తర్వాత మానవ సేవా సంఘంగా మారింది. ప్రేమ్నగర్ ఆశ్రమాన్ని స్థాపించిన యోగిరాజ్ పరమహంస శ్రీ హన్స్జీ మహారాజ్ 20వ శతాబ్దంలో అత్యంత ప్రభావవంతమైన ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. ఆయన అసలు పేరు హన్స్ రామ్ సింగ్ ఖరే. లక్షలాది మందికి జ్ఞాన మార్గాన్ని ఆయన ప్రబోధించారు. శాంతి, ఆత్మానుభవాన్ని అనుగ్రహించారు. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలోని గడ్సీ సరాయ్ గ్రామంలో రతన్ సింగ్ ఖరే, కల్లోదేవి దంపతులకు 1900 సంవత్సరం నవంబర్ 8వ తేదీన ఆయన జన్మించారు. బాల్యం నుంచే హన్స్జీకి ఆధ్యాత్మికత పట్ల అనురక్తి ఉండేది. చాలా సందర్భాల్లో ఇంటి నుంచి పారిపోయి సన్యాస జీవితం కోసం ప్రయత్నించారు. ఆయన మొదటి గురువు స్వరూపానందజీ మహారాజ్. ఆయన దగ్గరే హన్స్జీ సన్యాస దీక్ష పొందారు. హన్స్జీ రెండవ గురువు శ్రీ దత్తజీ మహారాజ్. ఆయన మహాయోగి. శ్రీ శరణానందజీ మహారాజ్ ప్రధాన శిష్యుడు. దత్తజీ గురువు దగ్గర దివ్య జ్యోతి, అమృత్, సంగీత్, నామ్ అనే సాంప్రదాయాల్ని హన్స్జీ నేర్చుకున్నారు. వీటి మేళవింపుతో
సత్సంగ్ జ్ఞానం అనే అంశాన్ని సృజించి దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. కుటుంబ ప్రోద్బలం వల్ల 1930వ సంవత్సరంలో రాజేశ్వరీ దేవిని హన్స్జీ మహారాజ్ వివాహం చేసుకున్నారు. ఆయన ధర్మపత్ని రాజేశ్వరీ దేవి ఆ తర్వాత జనని మాతాజీగా ఖ్యాతిగాంచారు. ఈ దంపతులకు 4 కుమారులు. వారు సత్పాల్జీ, బోలేజీ, మహేంద్రజీ, రాజేశ్వర్జీ. సత్పాల్జీ మహారాజ్ ప్రస్తుత మానవ సేవా సంఘ్ అధ్యక్షులు. రాజకీయ రంగంలో ఆయన విశేషంగా రాణించారు. శాసనసభ, లోక్సభ సభ్యుడిగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. హన్స్జీ మహారాజ్ 1930లో తొలిసారిగా సత్సంగాన్ని నిర్వహించారు. 1943-44 మధ్యకాలంలో శ్రీ ప్రేమ్ నగర్ ఆశ్రమ స్థాపనలో ఆయన బోధనలకు ఒక వేదిక ఏర్పాటైంది. 1960లో దివ్యజ్ఞాన మండల్ ఏర్పాటుతో ఆయన బహుళ ప్రచారాన్ని పొందారు. లక్షలాది మందికి జ్ఞాన దీక్ష ఇచ్చి ఆ కాలంలో పెద్ద ఎత్తున దేశంలో ఆధ్యాత్మిక చైతన్యానికి ఆయన కారకులయ్యారు. శాంతి మనలోనే ఉంది, దానిని ఎక్కడెక్కడో వెతికి సమయాన్ని వృధా చేసుకోరాదు. నీ మనసే నీకు మిత్రుడు, నీ మనసే నీకు శత్రువు. ఆ మనసును మచ్చిక చేసుకునే సంవిధానంపై నీ ప్రగతి ఆధారపడి ఉంది అని ప్రధానంగా హన్స్జీ ఎల్లప్పుడూ పేర్కొనేవారు. హన్స్జీ తన 66 సంవత్సరాల వయసులో 1966వ సంవత్సరంలో జూలై 19న ఢిల్లీలోని ఆలీపూర్లో ఆయన పరమపదించారు. ఆయన మహాసమాధి ప్రేమ్నగర్ ఆశ్రమంలో నెలకొని ఉంటుంది. హన్స్జీ మహాసమాధి చెందాక ఆయన సతీమణి శ్రీ మాతాజీ, ఆయన కుమారుడు బాలయోగి సత్పాల్జీ మహారాజ్ హన్స్జీ ఆధ్యాత్మిక పరంపరను కొనసాగించారు. హన్స్జీ శివైక్యం చెందేనాటికి సత్పాల్జీ మహారాజ్ వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. హన్స్జీ వారసత్వంగా సత్పాల్జీ దివ్యజ్ఞాన మండల్ని మానవ సేవా సంఘగా పరివర్తన చెందారు. దేశంలో ప్రస్తుతం 1000కి పైగా ఆశ్రమ శాఖలు, పాఠశాలలు, వైద్యశాలల్ని మానవ సేవా సంఘం నిర్వహిస్తోంది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక యోగ సాధకుడిగా హన్స్జీ చిర యశస్సు సముపార్జించారు. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం నవంబర్ 8న, మహాసమాధి దినోత్సవాన్ని జూలై 19న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆయన బోధించిన జ్ఞానదీప్తి ఇప్పటికీ మహేందర్జీ కుమారుడైన హన్స్జీ మనవడైన ప్రేమ్ రావత్ ద్వారా మానవ సేవా సంఘ్ ద్వారా వర్ధిల్లుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అనుచరుల ద్వారా హన్స్జీ సందేశ స్ఫూర్తి కొనసాగుతుంది. ప్రేమ్నగర్ ఆశ్రమంలోని కట్టడాలు, నిర్మాణాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఆశ్రమ నిర్మాణ సేవలో భక్తులే కరసేవకులై పాల్గొన్నారు. ప్రతి ఇటుక, ప్రతి గోడ, ప్రతి గది, ప్రతి కట్టడాన్ని భక్తులే స్వయంగా నిర్మించుకోవడం ఈ ఆశ్రమంలోని కట్టడాల ప్రత్యేకత. ఈ ఆశ్రమ నిర్మాణం వెనుక ప్రతి భక్తుడు చిందించిన స్వేదం ఉంది. ధనంతో ఇచ్చిన దానం కంటే స్వేదంతో ఇచ్చే దానం గురువులకు ఎంతో ఇష్టం. ఎందుకంటే స్వేదంలో మనసు కరిగి ఉంటుంది, ప్రేమ ఒదిగి ఉంటుంది అని సత్పాల్జీ మహారాజ్ పేర్కొన్నారు.
ప్రేమ్ నగర్ ఆశ్రమంలో కొత్తగా నిర్మించిన గోవర్ధన్ హాల్ ఎంతో ప్రత్యేకమైనది. 25,000 మంది కూర్చునే వీలున్న ఈ భారీ సమావేశ మందిరాన్ని 2008 సంవత్సరంలో నిర్మించడం ప్రారంభించి 2017 సంవత్సరంలో పూర్తి చేశారు. దాదాపు 7 సంవత్సరాల పాటు నిర్మించిన ఈ సమావేశ మందిరం ఆశ్రమంలో ఎంతో ఆకర్షణగా నిలుస్తుంది. 1970 సంవత్సరం నుంచి ఈ ఆశ్రమాన్ని క్రమేణా అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం భక్తులకు 800 గదులు వసతి కోసం అందుబాటులో ఉన్నాయి. అలాగే పంచపల్లవ వృక్షాల గార్డెన్ విశేషమైనది. లార్డ్ శివ ఫౌంటైన్ ఇక్కడ నిరంతరం జలధారలను విరజిమ్ముతుంది. 220 అడుగుల ఎత్తులో నిర్మించిన హన్స్ పవన్ ఘాట్ విశిష్టమైనది. కోవిడ్ సందర్భంలో నిర్మించిన వైద్యశాలలో ఇప్పటికీ రోగులకు వివిధ రకాల చికిత్సలను అందిస్తున్నారు. ఈ ఆశ్రమంలో కొత్త యాత్రిక్ నివాస్ పేరిట నూతనంగా 1000 వసతి గృహాల్ని నిర్మిస్తున్నారు. విదేశీ భక్తులు నిరంతరం ఈ ఆశ్రమానికి విచ్చేస్తుంటారు. ఎందరో ప్రముఖులు ఇక్కడ బస చేసి ఆశ్రమ నిర్మాణానికి స్వయంగా ఇటుకలు మోశారు. బెంగళూరు ఐఐటి ప్రొఫెసర్ గోవర్ధన హాల్ డిజైన్ రూపకల్పన ఉచితంగా చేశారు. ముంబైకి చెందిన వజ్రాల వ్యాపారులు సిమెంట్ పనిచేస్తూ గోడలను నిర్మించారు. విదేశీయులు నిర్మాణ సమయంలో మట్టి తట్టలు మోసి గురుభక్తిని చాటుకున్నారు. సత్పాల్జీ మహారాజ్ ప్రస్తుతం ఆశ్రమ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. మానవ ఉత్థాన్ సేవా సమితి MUSS స్థాపకుడిగా, రాజకీయవేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా, సేవా కార్యక్రమాల నిర్వాహకుడిగా బహుముఖ పాత్రలని ఆయన పోషిస్తున్నారు. 1951 సెప్టెంబర్ 21న ఉత్తరాఖండ్లోని కంకల్లో ఆయన జన్మించారు. తన తండ్రి నుంచి ఆధ్యాత్మిక స్ఫూర్తిని పొందారు. బాల్యం నుంచే ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ పెంచుకున్నారు. అలాగే ఆధ్యాత్మిక చైతన్యం పట్ల తన మాతృమూర్తి నుంచి ఎన్నో విషయాలను సత్పాల్జీ ఆకళింపు చేసుకున్నారు. ముస్సోరీలోని సెయింట్ జార్జ్ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. 1966లో తన తండ్రి మహాసమాధి తర్వాత 14 సంవత్సరాల వయసులోనే అతను ఆశ్రమ బాధ్యతలను చేపట్టాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఆధ్యాత్మిక సాధనలో భాగంగా లక్షలాది మందికి దివ్యజ్యోతి, అమృత్, శబ్ద, సత్నాం అనే 4 సిద్ధాంతాల్ని, సూత్రాల్ని పరిచయం చేశారు. భారత్ జాగో పదయాత్ర, జన్ జాగరణ్ పదయాత్ర, జనతా జాగే పదయాత్ర, గాంధీ యాత్ర, శ్రద్ధాంజలి పదయాత్ర, సద్భావన పదయాత్ర పేరిట అనేక యాత్రల్ని నిర్వహించారు. 2005 సంవత్సరంలో గాంధీ రెయిన్బో పీస్ మార్చ్ పేరిట దక్షిణాఫ్రికాలోని 100 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. గాంధీజీని ట్రైన్ నుంచి తోసేసిన స్థలం నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. మిషన్ ఎడ్యుకేషన్ పేరిట పాఠశాల విద్యకు కావలసిన మౌలిక సదుపాయాల్ని సత్పాల్జీ తన కుమారుడైన శ్రద్ధాయి విభు పర్యవేక్షణలో కొనసాగిస్తున్నారు. 1989 సంవత్సరంలో సత్పాల్జీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1996-98 మధ్యకాలంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు. సత్పాల్జీ మహారాజ్ బోధనలు ఆదర్శప్రాయాలు, ఆచరణీయాలు.
తన తండ్రి హన్స్జీ మరణానంతరం గురుపీఠంపై ఆసీనులై గత 6 దశాబ్దాలుగా లక్షలాది మందికి జ్ఞానదీక్షను అందిస్తున్నారు. ప్రతినిత్యం కనీసం 2 గంటలు ధ్యానం చేయండి. జ్ఞానం పొందాక జీవితం కొంచెమైనా మార్పు రావాలి. మార్పు రాకపోతే అది జ్ఞానం కాదు, సమాచారం మాత్రమే. గురువు లేకుండా శిష్యుడు అంధుడు, శిష్యుడు లేకుండా గురువు కాళ్ళు లేనివాడు. ఇద్దరూ కలిస్తేనే గమ్యం చేరతారు. గురువు ద్వారా మాత్రమే పూర్తి జ్ఞానదీక్ష సాధ్యం. ప్రపంచ శాంతి కోసం పోరాడే ముందు మనసులో శాంతి కోసం ధ్యానం చేయండి. సాధన లేని సేవ అసంపూర్ణం, సేవ లేని సాధన స్వార్థపూరితము. అన్ని మతాలు చెప్పేది ఒకటే, మనిషిని మానవత్వంతో జీవించమని. ప్రేమ లేని భక్తి బూటకం, నాటకం. భక్తితో కూడిన ప్రేమ భగవంతుడిని మెప్పిస్తుంది. ఇలా సరళ సుందరమైన ఉపదేశాలతో ఆయన ఆకట్టుకుంటారు. సత్పాల్జీ ప్రసంగ శైలి ఎంతో ఆకర్షణీయం. ఆధ్యాత్మికతను చలోక్తులతో మేళవించడం ఆయన ప్రత్యేకత. గీతా శ్లోకాన్ని, రామాయణ, భారత, భాగవతాలను ప్రస్తావిస్తూ సుదీర్ఘంగా 3-4 గంటల పాటు ఆయన సత్సంగాన్ని నిర్వహిస్తారు. అయినా భక్తులు ఆయన ప్రసంగాన్ని, ప్రవచనాల్ని ఆశాంతం ఆస్వాదిస్తారు. ప్రతి సంవత్సరం హరిద్వార్లో విశ్వశాంతి మహాసత్సంగ్ నిర్వహిస్తారు. ఈ వేడుకలకు లక్షలాదిగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు. ప్రేమ్నగర్ ఆశ్రమంలో ప్రతి కట్టడం విశేషమైనదే. 2020 అడుగుల పొడవైన గంగా ఘాట్ నిర్మాణం మాతాజీ ఆధ్వర్యంలో నిర్మితమైంది. సురక్షితంగా గంగా స్నానం చేయడానికి ఈ ఘాట్ని రక్షణాత్మకంగా నిర్మించారు. హరిద్వార్లోని గంగా ఘాట్లతో పోలిస్తే ఈ ఘాట్కి అధికంగా భక్తులు, తీర్థయాత్రికులు విచ్చేస్తారు. ప్రతి బుధవారం, ప్రతి ఆదివారం లైట్ అండ్ సౌండ్ షోను నిర్వహిస్తారు. ఆశ్రమ చరిత్ర, ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ షో ఆవిష్కరిస్తుంది. ఇది యాత్రికులకు వినోదాత్మకంగా ఆధ్యాత్మికతను అందిస్తుంది. ఈ తరహా ఏర్పాట్లు ఆశ్రమాల్లో అరుదుగా ఉంటాయి. మానవ్ ఉత్థాన్ సేవా సమితి ఆధ్వర్యంలో రోజువారీ భజనలు, పూజలు, కీర్తనలు, వృక్ష పరిరక్షణ, మొక్కల పెంపకం, వైద్య ఆరోగ్య శిబిరాలు, రక్తదానం, రోగులకు ఔషధాలు, ఫలాల పంపిణీ, యోగ శిబిరాలు, యువతకు వృత్తి విద్యా నైపుణ్య అవకాశాలపై శిబిరాలు, శిక్షణలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు కొనసాగుతాయి. ఆశ్రమంలో నిరంతరం అన్నదానం కొనసాగుతుంది. పౌష్టికాహారంతో కూడిన శాకాహారాన్ని ఇక్కడ భక్తులకు వితరణ చేస్తారు. లేబర్ ఆఫ్ లవ్తో ఈ ఆశ్రమ నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. ఆధ్యాత్మికతను సామాజిక సేవతో సమ్మిళితం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు సాకారం అవుతున్నాయి. బయట శాంతి కోసం వెతకడం మాని లోపల శాంతి కోసం ధ్యానం చెయ్యి. అందరిలో ఒకే దేవుడు ఉన్నాడని తెలుసుకుని ప్రేమతో జీవించు. ఈ సందేశమే ఆశ్రమ గోడల నుంచి గంగా ఘాట్ వరకు, పంచ పల్లవ వృక్షాల నుంచి గోవర్ధన్ హాల్ వరకు ప్రతిధ్వనిస్తుంది. ప్రేమ ఎప్పుడూ శుభాన్ని అందిస్తుంది. ప్రేమ్ మంగళ్ హో అనేది ఆశ్రమ సందేశం. ధ్యానమే జీవితం, మిగతావన్నీ దాని ఫలితాలు. రోజు కనీసం 100 నిమిషాలు ధ్యానం చేస్తే మిగతా సమస్యలన్నీ దూరమవుతాయని సత్పాల్జీ పేర్కొంటారు. నేను ఇక్కడికి శాంతి కోసం వచ్చాను, కానీ శాంతితో పాటు ప్రేమను సైతం పొంది వెళుతున్నాను అనే భావన ఈ ఆశ్రమ సందర్శనలో చేకూరుతుంది. మతాలు వేరైనా అభిమతం ఒకటే అనే భావజాలంతో ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందిస్తూ ప్రేమ్ నగర్ ఆశ్రమం సనాతన ధర్మోద్ధరణలో పురోగమిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.